మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గంలో గిరిజన సంప్రదాయంలో బీజేపీ పార్టీ అభ్యర్థి సంగీత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంగీత ఎన్నో ఏళ్లుగా కుటుంబ పాలనతో ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో రెడ్డి నాయక్కు అవకాశం కల్పిస్తే ఆయన కుటుంబం గురించి మాత్రమే పనిచేస్తున్నారని అన్నారు. కొడుకు కూతురు ఆస్తులు పెరిగాయి కానీ గిరిజనుల బ్రతుకులు మారలేదని అన్నారు. తన కూతురుకు రాజకీయ అవకాశాలు కల్పించి గిరిజన బిడ్డలను తొక్కేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ గిరిజన ఆడబిడ్డకు అవకాశం కల్పించిందని పెద్ద మనసుతో తనను గెలిపించాలని కోరారు. కుటుంబ పాలన మరి కుటుంబాల కోసం పనిచేసే వ్యక్తులు నాయకులు ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎప్పుడు నేను నా కుటుంబం అని మాట్లాడేవారు ప్రజల కోసం ఆలోచించరు, వారి కుటుంబాల కోసమే చూసుకుంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న నాయకుడు మరి ఏ ఒక్కరికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఈ గిరిజన బిడ్డలు ఆనాడు వారికి ఇచ్చిన పెద్దవారు సురేందర్ రెడ్డి గారు మరి వారిని తీసుకొచ్చారు, మా గురువులని చెప్తారు. మరి వారైతే వాస్తవంగా ఒక గిరిజన బిడ్డకు ఇక్కడ అవకాశం ఇస్తే ఇక్కడ గిరిజనులు బాగుపడతారని వారు ఇవ్వడం జరిగింది వారికి అవకాశం. కానీ మరి ఈరోజు డోర్నకల్ నియోజకవర్గంలో ఒక కులవృద్ధుడిగా మారి ఒక నియంతలాగా మారి నేను నా కుటుంబం ఏదున్నా నా కుటుంబానికే కావాలి. ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ ఇలా పార్టీ పదవులు కూడా వారి ఇంటికే కావాలి. మరి ఇక ప్రజలందరం ఏం చేద్దాం, దీన్ని ఎంతైనా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ ఆలోచించి నాకు సహాయం చేయడం, నన్ను ముందుకు తీసుకెళ్తా అని ధైర్యం చెప్పడం, ఆ ధైర్యంతో నేను ఈరోజు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది.